ఇక అందరికీ అచ్చే దిన్ వస్తాయనుకున్నారు. ఆయన వస్తే విదేశాల్లో బ్లాక్ మనీ ఇక్కడకు తెచ్చి తలా ఓ 5 లక్షలు పనిచేస్తామన్నారు. భారత్ అగ్రరాజ్యం అయిపోతుందన్నారు. మరి అవన్నీ జరిగాయా? మోడీ గారు పీఠం ఎక్కి 3 ఏళ్లు గడిచాయి. మోడీ చెప్పిన అచ్చే దిన్ వచ్చాయా? మోడీ మార్క్ పాలనతో జనం జీవితం మారిందా, లేక మోడీనామిక్స్ కి అనుగుణంగానే అడ్మినిస్ట్రేషన్ సాగుతోందా? మోడీ పాలనకు 3 ఏళ్లు. మరి అచ్చే దిన్ వచ్చాయా? బ్లాక్ మనీ వెలికి తెచ్చారా? సామాన్యుడి జీవితం మారిందా? తరచి చూశాక తత్వం అర్థమైందా? మోడీ 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 3 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరి నోటా వినిపించిన పేరది. ఆ సేతు హిమాచలం ఆకాశానికెత్తేసి ఒక వ్యక్తిని శక్తిగా మార్చి ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టారు. నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చరిత్రలో లేనంత ఘన విజయం దక్కిందంటే మోడీ వల్లే. పార్టీలకు, ప్రాంతాలకు, రాష్ట్రాలకు రాజకీయం వస్తుందన్నారు. మోడీతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. అబ్బో బ్రహ్మాండం బద్దలైపోతుందని, భారత్ అగ్రరాజ్యమైపోతుందని ఏవేవో లెక్కలు కూడా చెప్పారు. మరి అయ్యవారు వచ్చి 3 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఇంతకీ ఆయన చెప్పిన రామరాజ్యం వచ్చిందా? ఆ మంచి రోజులు మనకు సాకారమయ్యాయా? మోడీ మాటలు కేవలం ప్రచారార్భాటాలుగానే మిగిలిపోయాయా, లేక వాటిలో కొన్నైనా సాకారమయ్యాయా? ఈ 3 ఏళ్లలో మోడీ సాధించిన విజయాలేంటి, పరాజయాలేంటి అన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మోడీ ప్రధానిగా పీఠమెక్కిన ఈ 3 ఏళ్లలో 57 సార్లు విదేశీ టూర్లకు వెళ్లారు. అంటే సగటున ప్రతి 2 నెలల్లో 3 ప్రధాని పీఠమెక్కిన వెంటనే అవినీతి మీద యుద్ధం ప్రకటించిన మోడీ ఢిల్లీలో ప్రభుత్వ ఆఫీసులన్నీ శుద్ధి చేయించేశారు. ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా చేసి పారేశారు. ఢిల్లీలో పని అంటే చాలా మంది చేతులు తడపాలన్న నానుణ్ణి చెరిపేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక 3 ఏళ్లలో తన పరిపాలనలో ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక మోడీ ఈ 3 ఏళ్లలో తీసుకున్న పరిపాలనాపరమైన నిర్ణయాలలో అతిపెద్ద నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం స్వచ్ఛ్ భారత్. ఇదొక్కటే ఈ 3 ఏళ్లలో క్రమంగా దేశంలో ముందుకు సాగుతూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. 2014 గాంధీ జయంతి రోజున మోడీ ప్రకటించిన స్వచ్ఛ్ భారత్ నినాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రజల్లో చైతన్యం తెచ్చిందనే చెప్పాలి. స్వచ్ఛ్ భారత్ నినాదాన్నెత్తుకోవటమే కాదు, తాను కూడా చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు ప్రధాని. ఇది చాలా మందికి ఆదర్శమైంది. స్వచ్ఛ భారత్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అన్నది మరో 2 ఏళ్లలో తెలుస్తుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అలాగే ఉండిపోయింది. దట్ ఈస్ ఎ మేజర్ రిఫార్మ్ దట్ ఈస్ రిక్వైర్డ్. అది మోడీ గారు సాధించారని చెప్పాలి. అది జూలై నుంచి వస్తుంది కాబట్టి ఒక చాలా ఇంపార్టెంట్ రిఫార్ము. దీనివల్ల భారతదేశం అంతా ఒకే మార్కెట్గా ఉంటుంది. తద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, డిలేస్ ఆగిపోతాయి, తర్వాత జీడిపి పెరుగుతుంది. మోడీ తన 3 ఏళ్ల పాలనలో మరో విప్లవాత్మక నిర్ణయంగా మేక్ ఇన్ ఇండియా నిలుస్తుంది. భారతదేశానికి పరిశ్రమలు ఆహ్వానించడమే లక్ష్యంగా పారిశ్రామిక రంగంలో చైనా, కొరియా దేశాలను మించేలా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మేక్ ఇన్ ఇండియా ఈ 3 ఏళ్లలో తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి స్థాయిలో బంగారం ధర అమాంతం దిగొచ్చేసింది. ఇక రూపాయి కూడా కండలు పెంచుకుని తెగ బలపడిపోయింది. ఇవన్నీ మోడీ రాకతో జరిగిన మేళ్లంటూ కమలనాథులు కలరంగిచ్చారు. కానీ ఆ మోడీ మబ్బులు విడిపోవటానికి చాలా కాలం పట్టింది. అయితే అనూహ్యంగా మోడీ 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజే మరోసారి స్టాక్ మార్కెట్లో బుల్ అంకెల రంగ. అయితే ఈ ఒక్క లెక్కలు చూసి 3 ఏళ్ల పాలన అద్భుతంగా ఉందని చెప్పుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే గత 3 ఏళ్లుగా అంతర్జాతీయ పరిణామాలతో తగ్గిన చమురు ధరల్ని తమ క్రెడిట్ గా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 6 వంతులకు పడిపోతే ఎప్పటికప్పుడు వాటిపై సుంకాలు పెంచి జనాన్ని దోచుకుంటున్నారన్న వాస్తవం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. అన్నింటినీ మించి తాను అధికారంలోకి వస్తే 10 నెలల్లో విదేశాల్లో బ్లాక్ మనీ తెచ్చి సామాన్యులకు తలా 5 లక్షల చొప్పున పంచుతానన్నారు. నిజానికి ఆ ఎన్నికల్లో మోడీ క్రేజ్ పెంచిన నినాదం అదే. కానీ ఆయన వచ్చి 3 ఏళ్లైనా ఇప్పటికీ ₹1 కూడా వెనక్కి తెచ్చింది లేదు. అదేమంటే అప్పుడెప్పుడో యూపీఏ పాలకులు బయటపెట్టిన లిస్టును బయటపెట్టి సంకలు గుద్దుకున్నారు తప్ప కమలనాథులు సాధించిందేమీ లేదు.
గత 3 ఏళ్లుగా మోడీ ఇస్తున్న ఈ చేదు గుళికలు దేశ ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలంలో బలపర్చేవే అంటూ కమలనాథులు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల పాలనలో మోడీ సాధించిన విజయాలేంటి? దేశ చరిత్రనే ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలేంటి? ఆయన నిర్ణయాలు ప్రజలకు మేలు చేశాయా, చెడు చేశాయా? అన్నింటినీ మించి 6 నెలల కిందట హఠాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడికి ఒరిగిందేంటి? మోడీ ఆర్థిక నిర్ణయాలు మేలు చేసింది ఎవరికి? ఈ 3 ఏళ్లలో మోడీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. కానీ వాటన్నింటిలో ప్రధానమైనది, ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసింది, అంబానీ నుంచి అనకాపల్లి అప్పారావు వరకు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసిన నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు. 2016 నవంబర్ 8 రాత్రి హఠాత్తుగా మోడీ చేసిన ప్రకటన ఒక్కసారిగా యావత్ దేశాన్ని స్థాణువుల్ని చేసింది. అప్పటి వరకు జేబులో దర్జాగా ఉన్న పెద్ద నోట్ల ఉసురు ఒక్క ప్రకటనతో తీసేశారు మోడీ. రాజాలా వెలిగిపోతున్న 1000 నోటును ఒక్కసారిగా చిత్తు కాగితంగా మార్చేశారు. ఆ ఒక్క ప్రకటనతో అందరికీ దిమ్మ తిరిగిపోయింది. 2 రోజుల గ్యాప్ తర్వాత తెరుచుకున్న బ్యాంకుల ముందు జనం కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. రెండు రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయని ఆనాడు మోడీ చెప్పిన మాటలు ఇప్పటికీ నీటి మూటలుగానే ఉన్నాయి. కానీ ఆ రోజు నుంచి మొదలైన కరెన్సీ కష్టాలు ఇప్పటికీ అంతర్లీనంగా అలాగే ఉన్నాయి. అప్పుడు మూతపట్ట ఏటీఎంలు ఇప్పటికీ చాలా చోట్ల తెరుచుకోలేదు. చాలా ఏటీఎంలలో ఇంకా నో క్యాష్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. నిజానికి దేశ ప్రధాని నల్లధనాన్ని అంతం చేయటానికంటూ తీసుకున్న ఈ అత్యున్నత స్థాయి నిర్ణయం మాత్రం దాదాపుగా అభాసుపాలైందనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా వ్యవస్థలో ఉన్న 85% పెద్ద నోట్లను రద్దు చేసి పారేయటంతో ఆ 2 నెలల పాటు జనజీవనం స్తంభించిపోయింది. నోట్లు మార్చుకునేందుకు జనం క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా వందలాది మంది క్యూలైన్లలోనే కన్నుమూశారు. డిమానిటైజేషన్ ఆర్థిక వ్యవస్థ మీద మోడీకున్న అవగాహన లోపానికి నిదర్శనమన్న విమర్శలు వినిపించాయి. దేశ ఆధునిక ఆర్థిక వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోకుండా ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేయటం, ఆ తర్వాత కూడా రోజుకో సమస్య పుట్టుకొస్తున్న ప్రతిసారి దానికి తాత్కాలిక పరిష్కారాలను చెప్పుకురావటం తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమైంది. నిజానికి ఆ 50 రోజుల వ్యవధిలో ఆర్బీఐ 75 సార్లకు పైగా నిబంధనల్లో మార్పులు తెచ్చింది. మార్చి 31 వరకు అంతా సర్దుకుంటుందని చెప్పుకొచ్చారు. కానీ ఏప్రిల్ 1 నుంచి జనాన్ని వరుసపెట్టి ఫూల్స్ చేస్తూ వచ్చారు. బ్యాంకులు ఇదే ఛాన్స్ అన్నట్టు అన్నింటి మీద ఛార్జీలు వడ్డించేస్తూ రావటం తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమైంది. ఆఖరికి మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఎవరి అకౌంట్లో వాళ్లు డబ్బులు ఇన్నిసార్లకు మించి వేసుకున్నా ఛార్జీలు కట్టాల్సిందేనంటూ ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కస్టమర్లను దోచేయటం తీవ్ర స్థాయిలో మోడీ మీద వ్యతిరేకతకు కారణమైంది. డిమానిటైజేషన్ అనేది అనూహ్యమైన చర్య. అది ఆయన అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయినా కూడా ఒక విధంగా ఒక ఊపు ఊపేసింది. మన దేశాన్ని ఒక ఊపు పిండి, ప్రపంచాన్ని కూడా ఒక ఊపు పిండి. క్షీరసాగర్ మథనంలో అన్నిటి ప్లస్ మైనస్ అన్నీ వచ్చినట్టుగా డిమానిటైజేషన్ వల్ల కూడా ప్రజలకు ఒక సెన్స్ ఆఫ్ క్యాష్లెస్ సిస్టమ్ అలవాటైంది. ఎప్పుడో ఒకసారి మనం క్యాష్ తగ్గించుకోవాలి, సాధ్యమైనంత వరకు చెక్కుల్లోనే చేయాలి, సాధ్యమైనంత వరకు మనము బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు చేయాలి అన్న అలవాటును బలవంతంగా మోడీ గారు అందరికీ చెప్పించారు కదా. అదొక పెద్ద విషయమే. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దేశంలో ఉన్న బ్లాక్ మనీ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని, ఆర్థిక వృద్ధి, జీడీపీ పెరుగుతాయని, రూపాయి విలువ మరింత బలపడుతుందని, డాలర్ విలువ తగ్గి బంగారం, పెట్రోల్ వంటి దిగుమతి సరుకుల ధరలు తగ్గుతాయని ఇలా ఏదేదో అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ ఇప్పటివరకు సూచనలు ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఏదో అప్పుడప్పుడు స్టాక్ మార్కెట్లు అంకెల రంకెలేస్తున్నాయి తప్ప పెద్ద నోట్ల రద్దుతో ఎవరు లాభపడ్డారన్న విషయం మాత్రం సామాన్యుడికి ఇంకా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. అంత మాత్రాన డిమానిటైజేషన్ నిర్ణయం ఏ మేలు చేయలేదని మాత్రం చెప్పేయటానికి వీల్లేదు. ఆ స్థాయి పెద్ద నిర్ణయం తాలూకు ఫలితాలు అందుకోవాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నది మాత్రం నిర్వివాదాంశం.
డిమానిటైజేషన్ ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థ మీద కాస్త నెమ్మదిగా మొదలైనా అంతర్జాతీయంగా మాత్రం దాని ఫలితాలు అప్పుడే కనిపిస్తున్నాయి. తాజాగా మూడీస్ సంస్థ డిమానిటైజేషన్ వల్ల మెరుగుపడ్డ భారత ఆర్థిక వ్యవస్థను చూసి సానుకూలంగా స్పందించింది. ఇప్పటి వరకు AA3గా ఉన్న ఇండియా రేటింగును A1కి పెంచుతూ నిన్న మొన్నటి వరకు మనకన్నా మంచి రేటింగులో ఉన్న చైనా రేటింగ్ తగ్గించాల్సి వచ్చింది. నిజానికి 2 ఏళ్ల కిందట ఒకేసారి వరుసపెట్టి 3 సార్లు తన కరెన్సీ వాల్యూ తగ్గించుకున్న కారణం అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ను దెబ్బకొట్టడానికే. కానీ ఆ ప్రయత్నం వల్ల చైనాకి $325 ట్రిలియన్ నష్టం వాటిల్లింది. కానీ డిమానిటైజేషన్ నిర్ణయంలో మోడీ ఆ ప్రభావాన్ని లేకుండా చేశారు. అంతేకాదు 30 ఏళ్లుగా మనకన్నా మంచి రేటింగ్లో ఉండి అంతర్జాతీయ వాణిజ్యంలో దూసుకెళ్తున్న చైనాను వెనక్కి నెట్టారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల దేశీయంగా చాలా రంగాల నుంచి 5 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక లాభాలు చేకూరినట్టు కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిమానిటైజేషన్ తర్వాత భారత్ మీద అంతర్జాతీయంగా నమ్మకం పెరిగింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కన్నా ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేయటం మరో మంచి పరిణామంగా నిలుస్తోంది. అమెరికా, చైనా, బ్రిటన్ లాంటి దేశాలలో కూడా వృద్ధి రేటు 4% లోపే ఉండగా మన దేశం మాత్రం 7% పైగానే దూసుకెళ్తోంది. ఇది స్థిరంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోంది. వర్తమాన ప్రపంచంలో అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రం చాలా బలహీనంగా ఉంది. బ్రెగ్జిట్, గ్రీస్ పతనం తర్వాత యూరోజోన్ పరిస్థితి దిగజారింది. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక స్థితి కూడా ఇప్పుడిప్పుడే ఇబ్బందుల్లోకి జారుకుంటోంది. మరోపక్క చైనా కూడా ఉత్పాదకతకు తగినంత డిమాండ్ లేకపోవడంతో పరిశ్రమల్ని ఒక్కొక్కటిగా మూసుకుంటూ వస్తోంది. ఈ పరిణామాలన్నీ భవిష్యత్తులో ఆర్థిక భారతం మరింత సమున్నత స్థానానికి చేరుకుంటుందన్న సంకేతాలనిస్తున్నాయి. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. మోడీ వస్తే ఏదో చేస్తానని బ్రహ్మాండం బద్దలైపోతుందని ఊహించిన ప్రజలకు చివరికి మిగిలింది నిరాశేనా? గత పాలకుల మాదిరిగానే మోడీ నిర్ణయాలు కూడా సంపన్నులకు మేలు చేసి సామాన్యుల మీద భారం పెంచాయా? పన్ను భారాలు తగ్గిస్తానని మాట ఇచ్చిన మోడీ జీఎస్టీతో దాన్ని నిలబెట్టుకున్నారా లేక మరింత భారం పెంచారా? మోడీ 3 ఏళ్ల పాలనలో మూటగట్టుకున్న వైఫల్యాలేంటి? గడచిన 3 ఏళ్లలో మోడీ ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాలు కొంతవరకు వ్యవస్థను ప్రభావితం చేశాయనే చెప్పుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా జన్ధన్ ఖాతాలతో సామాన్యుడికి బ్యాంకులకు మధ్య ఉన్న దూరం తగ్గింది. ఇక ముద్రా బ్యాంకు ద్వారా విస్తృతంగా ఇస్తున్న లోన్లు కూడా పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. గడిచిన 3 ఏళ్లలో ఇండియాలో స్టార్టప్ కంపెనీల హవా ఇంకా చెప్పాలంటే స్టార్టప్ కంపెనీలకు ఇండియా కేంద్ర బిందువుగా మారింది. ఇది అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు ఇండియాకు రావడానికి దోహదం చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొబైల్ యాప్ల ద్వారా లక్షల కోట్ల టర్నోవర్ల వ్యాపారాలు జరుగుతున్నాయంటే మోడీ అంకుర సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఇలా గడిచిన 3 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్లిన మోడీ అనుకున్నంత స్థాయిలో పరిశ్రమలను రాబట్టలేకపోయినా ఈ నినాదం చూపించిన ప్రగతి తక్కువేం కాదు. వస్తూత్పత్తి రంగంలో ప్రపంచం ఇప్పుడు చైనా స్థానంలో భారత్ను చూస్తోందంటే అది మేక్ ఇన్ ఇండియా ఫలితమే. ఇక పన్నుల విధానంలో సంస్కరణలు తెస్తామంటూ ఎన్నో ఆపసోపాలు పడి రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు దాటుకుని మొత్తానికి ఆయన జీఎస్టీ బిల్లును మాత్రం అమల్లోకి తీసుకురాగలిగారు. వస్తు సేవల రంగంలో వరుస పన్నుల బాధుడు నుంచి సామాన్యుణ్ణి కాపాడే ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చామని మోడీ చెప్పుకొస్తున్నారు. కానీ మరికొన్ని రోజులు అమల్లోకి వచ్చిన తర్వాత కానీ దాని ప్రభావం సామాన్యుడి మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉంటుందన్నది చెప్పలేం. ఇప్పటికైతే మిగిలిన దేశాల్లో అమల్లో ఉన్న ఈ ఏకపన్ను విధానం దీర్ఘకాలంలో వాటికి ఆర్థిక బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. మరి వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి. మేక్ ఇన్ ఇండియా పాలసీ, ద డిజిటల్ ఇండియా అని, తర్వాత స్కిల్ ఇండియా అని, ఇవన్నీ ఏంటంటే కొత్త అవకాశాలను ఏర్పరచుకోవడానికి, కొత్త విధానాలు తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం. అయితే మేక్ ఇన్ ఇండియా చాలా వరకు మనం అనుకుంటాం సక్సెస్ఫుల్ అయిందని, ఇంకా చాలా సక్సెస్ కావాల్సిన అవసరం ఉన్నది. జాబ్ క్రియేషన్ అనేటువంటిది చాలా అవసరం. అయితే
ఎంతవరకు లబ్ధి పొందిందని చెప్పడానికి కొద్దిగా వెనక ముందు చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పటికీ స్టాక్ మార్కెట్ ఊపందుకున్నది, ఇండస్ట్రీస్ అందరూ చక్కటి విధానాలు ఏర్పరిచారనేటువంటి మంచి ఆయనకు ఒక మంచి పేరు ఇస్తున్నారు. కానీ ఇంకా చాలా మెరుగుదలకు రావాల్సిన అవసరం ఉంది. డిమానిటైజేషన్ తర్వాత నగదు లావాదేవీలను తగ్గించే దిశగా మోడీ తీసుకున్న నిర్ణయాలు కాస్తంత సానుకూలంగా కనిపించినా వాటి వల్ల ఎదురవుతున్న సమస్యలు ప్రజల్లో వ్యతిరేక భావనల్ని ప్రోది చేస్తున్నాయి. ఎన్ని నిబంధనలు పెట్టినా ఇప్పటికీ నల్లధనంలో జరగాల్సిన లావాదేవీలు జరుగుతూనే ఉండటం దీనికి ప్రధాన కారణం. నిజానికి నోట్ల రద్దు తర్వాత దేశంలో బ్లాక్ మనీ ఏ స్థాయిలో పెరిగిందన్నది ఐటీ దాడుల్లో బయటపడ్డ కొత్త నోట్ల కట్టలే చెప్పుకొస్తున్నాయి. అప్పట్లో 4,000 కోసం సామాన్యుడు బ్యాంకుల ముందు నానాచావు చస్తే సంపన్నుల ఇళ్లలో కోట్ల రూపాయల కొత్త నోట్ల కట్టలు దొరకటం ప్రజల్లో ఓ వ్యతిరేక భావనకు కారణమైంది. మేనిఫెస్టోలో కూడా చాలా గట్టిగానే కొన్ని మాటలు చెప్పారు. బయట నుంచి వచ్చే నల్లధనాన్ని, బయట ఉండే నల్లధనాన్ని లోపలికి తెప్పిస్తాము, ప్రతి అకౌంట్లోనూ కొన్ని లక్షలు వేయిస్తాము అని చెప్పి అన్నారు. అది నిజంగా మరి ప్రామిస్ అవునా కాదా అని చెప్పి మనం ఇప్పుడు తర్కించలేము. కానీ దాని గురించిన పటిష్టమైన చట్టాలు అయితే వెంటనే పట్టుకొచ్చారు ఆయన. ఫారిన్ ఇన్కమ్, డొమెస్టిక్ బ్లాక్ మనీ గురించి చట్టం తెచ్చారు, ఫారిన్ బ్లాక్ మనీ గురించి చట్టం తెచ్చారు. సాధ్యమైనంత వరకు తన మంత్రులందరినీ ఆల్మోస్ట్ ముళ్ళు కట్టి పెట్టుకొని వెంట నడిచి వెంట పరిగెత్తించి వాళ్ళని పనులైతే సాధించుకున్నారు. మరి ప్రపంచంలో కూడా మంచి ఇమేజ్ వచ్చింది. ఆయన అనుకున్న మంచి చట్టాల్లో అందరూ ఎస్ అంటే వ్యతిరేకులు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇవే కాదు, మోడీ ప్రచారంలో చేసిన ఎన్నో అంశాలు ఆయన ప్రధానయ్యాక ఆవిరైపోయాయి. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెలికి తెస్తానన్న హామీ నీటిమూటగానే తేలిపోయింది. ఇక బ్లాక్ మనీ అంతానికి అంటూ చేసిన డిమానిటైజేషన్ ప్రజల్లో సానుకూల భావనలు నింపలేకపోయింది. ఇవన్నీ పక్కన పెడితే దావూద్ ఇబ్రహీంను ఇండియాకు రప్పించే 56 అంగుళాల ఛాతి ఉన్న మగాడిగా ఎన్నికల ప్రచారంలో మోడీకి బీజేపీ వత్తాసు పలికింది. కానీ ఇప్పుడు ఆ ఛాతి ఏమైందన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సరే, దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు అన్నది తెలిసినా పొరుగు దేశంతో ఉన్న పోరుతో మనకి వాడిని వెనక్కి రప్పించడం. కానీ మన దేశంలో బ్యాంకుల్ని 9,000 కోట్లకు ముంచేసిన ఘనుడు విజయ్ మాల్యా ఎక్కడ ఉన్నాడో తెలిసినా వాడిని ఇండియాకు రప్పించలేకపోయారన్న అపప్రద మాత్రం మోడీని వెన్నాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్ని 1,000 కోట్లకు మోసం చేసిన మాల్యా లాంటి కార్పొరేట్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మాత్రం మోడీపై బలంగా ఉన్నాయి. బ్లాక్ మనీ వెలికి తీయకపోగా ఇలాంటి కంత్రీ కార్పొరేట్ల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించి మరింత బ్లాక్ మనీ పోగయ్యేందుకు కారణమవుతున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక దశాబ్దాల కిందట గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టుల్ని ఇప్పుడు పూర్తి చేసి వాటికి రిబ్బన్ కటింగులు చేసి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం కూడా విమర్శలకు కారణమవుతోంది. నిజానికి ఏదో గొప్ప లక్ష్యం కోసం మోడీ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయంపై విమర్శలు, ప్రశంసలు ఒకే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. మరి ఇప్పటి వరకు మోడీ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలనిస్తాయన్నది తెలియాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే అన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. సో అప్పటి వరకు మోడీకి డిస్టింక్షన్ మార్కులు పడే అవకాశమే లేదు.